అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు పవన్ ట్యూటోరియా. సో ఈరోజు వచ్చేసి డిపార్ట్మెంటల్ టెస్ట్ GTS టు MTS తెలంగాణ ఏపీ రెండింటిలో జరపడం జరిగింది. అన్ని సర్కిల్స్లో కూడా జరిపారు. సో పేపర్ అనాలిసిస్ చూస్తే మనం ఆల్రెడీ ఏపీ పేపర్ అనాలిసిస్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. సో దాన్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇవ్వడం జరిగింది. అంటే మనం డైరెక్ట్గా చదువుకునేది కూడా చేసేయచ్చు. కానీ తెలంగాణ పేపర్ మాత్రం కొంచెం జస్ట్ ఏపీ పేపర్ 70% అంటే తెలంగాణ పేపర్ 75%. కొంచెం అలాగ టచ్ చేశాడు. అప్లికేషన్ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఆ వాల్యూస్ ఇవ్వడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. 30 kgs, 20 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, ఇది దీనికి అవుతుందా కాదా, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. జీకే తీసుకుంటే కూడా సో వాళ్ళు చదవండి. కొన్ని కరెంట్ అఫైర్ కూడా ఇచ్చాడు, కరోనాకి సంబంధించి ఇచ్చాడు. సబ్జెక్ట్ లింక్ చేసి కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, జనరల్ ఓరియంటెడ్గా వెళ్ళాడు. సో ఏపీ వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్ళిపోయారు. సబ్జెక్ట్ ఏం చదువుకుంటే అది మాత్రం ఇచ్చాడు. తెలంగాణ వాళ్ళు మాత్రం జనరల్ ఓరియంటెడ్గా టచ్ చేశాడు. సో ఇప్పుడు తెలంగాణ పేపర్ చూస్తే మనము క్వశ్చన్స్ వారీగా మనం అబ్జర్వ్ చేసేస్తే, సో ఫస్ట్గా సెట్ ఏ అండి మనం అబ్జర్వ్ చేసేది. సెట్ ఏ. సో సెట్ ఏ పేపర్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకేమిచ్చాడు, ఎయిర్ మెయిల్ బ్యాగు లేదా ఎయిర్ టీవీ. సో దీనికి సంబంధించి గరిష్ట బరువు ఎంత అని అడిగాడు. ఎంత మించకూడదు. సో గరిష్టం అన్న మించకూడదని ఓకే. ఎంత మించకూడదండి, మనం డైరెక్ట్గానే ఉంటుంది చదువుకుంటే బ్యాలెన్స్లోనే 30 kgs మించరు. సెట్ ఏకి సంబంధించి సి ఆన్సర్ అది. నెక్స్ట్ తీసుకుంటే ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ప్రెస్ సార్టింగ్ కార్యాలయం అన్నాడు. ఈ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ మన వాళ్ళు ఎక్కడ అరేంజ్ చేస్తారు, ఎక్కడైతే న్యూస్ పేపర్ సంబంధించి ఆ ప్రాంగణం ఉందో అక్కడే అరేంజ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన అలవెన్సెస్ కానీ జీతాలు కానీ మొత్తం వాళ్ళే అరేంజ్ చేయాలి. రూల్ కూడా ఉంది, మన వాళ్ళే ఇవ్వాలి జీతాలు కూడా. సో ఎక్కడ ఉంటుందంటే వార్తాపత్రికల యొక్క ప్రాంగణము, ఆ న్యూస్ పేపర్స్కి సంబంధించినటువంటి ప్రెమిసెస్లోనే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. నెక్స్ట్, ఎగువ చెక్ స్లిప్ సురక్షితంగా ముడిపడున్న ఫేస్డ్ అన్రిజిస్టర్ ఆర్టికల్స్ యొక్క లెటర్ మెయిల్ సేకరణని ఏమని పిలుస్తారు అని అడిగినారు. ఆ సేకరణని ఏమని పిలుస్తారు? ఈజ్ నథింగ్ బట్ లేబుల్డ్ బండిలే కదండి, మొత్తం మనకి ఫిక్స్డ్ అయి ఉంటుంది మొత్తం టోటల్గా. సో ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. నెక్స్ట్, ఏ కార్యాలయంలో రికార్డ్ ఆఫీసు విధులు నిర్వహించబడును. వాల్యూమ్ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు. ఎక్కడ ఉంటుందండి, RMSA, అందరికీ తెలిసిన విషయమే. డైరెక్ట్ క్వశ్చన్లు కూడా ఇచ్చాడండి. తెలంగాణ వాళ్ళు కూడా మొత్తం పూర్తిగా అప్లికేషన్ ఓరియంటెడ్ ఏమి ఇవ్వలేదు, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు సింపుల్గా ఉంది ఇది. RMS రైల్ మెయిల్ సర్వీసెస్లో ఉంటుంది ఇది. వాళ్ళు చదివేటప్పుడు పైన ఉంటుంది మనకు చదివేటప్పుడు. నెక్స్ట్, ఒక పట్టణంలో హెడ్ ఆఫీస్ ఉండొచ్చో అదే పట్టణంలో లేదా ఆ పట్టణంలో ఏదైనా శివారులో ఉన్నటువంటి ఒక సబ్ ఆఫీస్ని ఏ విధంగా పిలుస్తారన్నారు. సో అది టౌన్లో ఉంటుంది కాబట్టి, పట్టణం అంటే టౌన్ కాబట్టి దానికి అనుబంధంగా ఏర్పాటు చేసి ఉంటారు కాబట్టి దాన్ని ఏమంటారు, టౌన్ సబ్ ఆఫీస్ అంటారు. ఒకవేళ దానికి డెలివరీ లేకపోతే ఏమంటారు, NOTSO అంటారు. నో డెలివరీ మామూలుగా అయితే టౌన్ సబ్ ఆఫీస్ అంటారు. ఇన్ కేస్ అక్కడ డెలివరీ లేదనుకోండి, అంటే బట్వాడా చేయబడదు, లెటర్లు బట్వాడా కానీ డెలివరీ కానీ లేకపోతే NDTSO అంటారు. నో డెలివరీ టౌన్ సబ్ ఆఫీస్ అంటారు. సో ఇక్కడ ఆప్షన్ తీసేసుకుంటే మనకి ఏది ఇచ్చాడు, టౌన్ సబ్ ఆఫీస్ సి ఇచ్చాడు. సో నెక్స్ట్, ట్రయల్ కార్డు యొక్క ఉద్దేశం ఏమి అన్నాడు. ట్రయల్ కార్డు యొక్క ఉద్దేశం ఏంటండి, ప్రత్యామ్నాయ మేల్ మార్గాల యొక్క సాపేక్ష ప్రయోజనాన్ని లేదా ఆర్టికల్ను నిర్బంధించడానికి కారణాన్ని నిర్ణయించడానికి. సో వీడు ఏదో గ్రాంధిక భాషలో ఇచ్చాడు కానీ మనం ఏం ట్రయల్ కార్డు ఎందుకు, ఒక ఆఫీస్కి అది ఏ విధంగా వస్తుంది, వాళ్ళు ట్రయల్ కార్డు పంపిస్తారు వివిధ SOలకు కానీ వివిధ ఆఫీసులకి. దాని వెనకాల నీట్గా రాసేసిండ్రు డీటెయిల్స్ అని, నెంబరు, తర్వాత మనం పంపించాలా, ఇది బస్సు ద్వారా వచ్చిందా, రైలు ద్వారా వచ్చిందా, లేదా ఇంకే ఏ విధంగా RMS ఆఫీస్ నుంచి వచ్చిందా, ఎన్ని గంటలకు వచ్చింది అని మొత్తం వీళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించాలి. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అని రాసిండ్రు. దాన్ని ట్రయల్ కార్డ్స్ అంటారు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, గ్రాంధిక భాషలో ఇచ్చాడు మనోడు. అంటే మనకు అర్థం కాని భాషని గ్రాంధిక భాష, అక్కడ ఉండేది ఇంగ్లీష్, అలాగే ప్రింట్ దింపాడు, మనం జనరల్ లాంగ్వేజ్లో ఇవ్వలేదు. సో అదే మనకు వచ్చినటువంటి కొంచెం ఇబ్బంది దీంట్లో వాల్యూమ్స్లో కానీ PO గైడ్లో కానీ. సి ఆన్సర్. నెక్స్ట్, ట్రాన్సిట్ సెక్షన్ సెట్ లేదా మెయిల్ ఆఫీస్ సెట్, ఇది కూడా వాల్యూమ్దే అండి మనకు. ఆ 21A 21B తీసేసుకుంటే ఇదే ఉంటుంది మనకు. ట్రాన్సిట్ సెక్షన్ సెట్ లేదా మెయిల్ సెట్ పనిలో ఉన్నప్పుడు తయారు చేసిన సారాంశాలు మరియు పత్రాల ద్వారా స్వీకరించడానికి మరి పంపిన పత్రాలను ఏమని పిలుస్తాడు. సింపుల్గా చెప్పుకుంటే వాటిని ఏ విధంగా ఏ పేపర్లో మనకు పంపిస్తారు, వర్క్ పేపర్సే మనకు పంపించేది కానీ తీసుకునేది కానీ. సో ఆన్సర్ వచ్చేసేసి బి అవుతుంది.
మనకు వర్క్ అబ్స్ట్రాక్ట్స్ అని సంబంధం ఏముండదు, డాక్యుమెంట్స్ అసలు సంబంధమే లేదు, డైలీ వర్క్ అబ్స్ట్రాక్ట్స్ అసలు సంబంధమే లేదు. దేనికంటే మనకు వర్క్ పేపర్స్ బి ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటి నుండి సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. అన్నాడు. పిన్ కోడ్ చిరునామాలో భాగం కాదు, అడ్రస్లో పిన్ కోడ్ భాగం కాదు అన్నాడు. అది భాగమే. పిన్ కోడ్ అనేది మన అడ్రస్లో భాగమే. పిన్ కోడ్ లేకపోతే అసలు పోదు. పిన్ కోడ్ లేకపోతే అసలు. నెక్స్ట్, పంపిన వారి చిరునామా ఆర్టికల్ వెనుక భాగంలో రాయొచ్చు. ఇన్ కేస్ రాయొచ్చు, అవకాశం ఉంది. నెక్స్ట్, ఫ్రాంక్ చేసిన ఆర్టికల్స్ 4 కార్యాలయాల్లో తీసుకోమంటారు. మనకు ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా పంపిన ఆర్టికల్స్ ఎన్ని ఆఫీసులు తీసుకుంటారు? 2 ఆఫీసులే పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ 4 అన్నాడు, కాదు. ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్ దేశీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది, కాదు. ఇది మన ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్లో వస్తుంది. కాబట్టి మనకున్న ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్. సో పంపిన వారి చిరునామా ఆర్టికల్ బ్యాక్ సైడ్లో రాయవచ్చు అంటే రాయవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్, తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఏర్పడిన తేదీ. ఇది ఈజీగా గుర్తుపడుతుంది. అసలు తెలంగాణ వాళ్ళు చదువుకుంటూ దాని గురించి తెలంగాణ హిస్టరీలో నీట్గా ఇచ్చేసింటారు. స్టార్టింగ్లో 2016 అని ఇచ్చింటాడు. 2016. ఇన్ కేస్ నీకు మంత్ డేట్ గుర్తు లేకపోయినా పర్లేదు. ఎందుకు మనకు ఆప్షన్లో 2014, 2015, 2016 అండ్ 2017 అని ఇచ్చాడు. సో 2016 మనకు జూలై 1వ తారీఖున. ఇన్ కేస్ డేట్స్ గుర్తు లేకపోయినా ఇయర్ గుర్తుంటుంది కాబట్టి. సో తెలంగాణ సర్కిల్ ఎప్పుడు ఏర్పడింది? 2016. సో నెక్స్ట్ సేవా స్టాంపుల కోసం సాధారణ తపాలా స్టాంపులు ఉపయోగిస్తే పోస్ట్ చేసిన ఆర్టికల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ఇన్ కేస్ సర్వీస్ స్టాంప్స్ యూజ్ చేసే బదులు నువ్వు పోస్టల్ స్టాంప్స్ యూజ్ చేసినావు, ఒకవేళ యూజ్ చేయలేదు. చాలా కేసెస్ ఉంటాయి మనకు. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్లోనే సెక్షన్ 4లోనే మనకి సెక్షన్ 3లో వస్తుంది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్. నెక్స్ట్ ప్రొవిడెడ్ సెక్షన్ 4లో వస్తుంది. సో దీంట్లో సెక్షన్ 3లో ఉన్నటువంటి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ సంబంధించినటువంటి అంశం ఇచ్చాడు. ఆ లెటర్ని ఏ విధంగా ట్రీట్ చేస్తామని ఇచ్చాడు. ఏ విధంగా ట్రీట్ చేస్తావు? అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కానీ ట్రీట్ చేయాలి దాన్ని. సో దేని నుంచి ఏపీ వాళ్ళకు కూడా క్వశ్చన్ ఇచ్చాడు. వాళ్ళకి సింపుల్గానే ఉంది. ఏ విధంగా ట్రీట్ చేస్తావు? అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ కానీ. ఇది ఒక కండిషన్ మనకు. సో దానికి మనకు ఆన్సర్ ఏమిటల్లా? ఆర్టికల్ అధికారిక పోస్టల్ ఆర్టికల్ కానీ పరిగణించాలి. సి ఆన్సర్. నెక్స్ట్, చిరునామా ఏ వైపు ఉండాలి అని అడిగినాడు. మామూలు జనరల్ చిరునామా ఎక్కడ రాస్తాం మనం? ఒక లెటర్ తీసేసుకుంటే రైట్ సైడ్ పైన రాస్తాం కార్నర్లో. అదే కదా, అదే సింపుల్గా నేను చిరునామా కుడి చేతి ఎగువ మూలలో ఎంచాడు. అదే ఆన్సర్ మనకు. సో నెక్స్ట్, సెలవుల జాబితా ప్రకారంగా ఒక క్యాలెండర్లో తెలంగాణ సర్కిల్ ఎన్ని పోస్ట్ ఆఫీసులు చిరునామా మొత్తం ఎన్ని హాలిడేస్ ఉంటాయని ఇచ్చాడు. మన క్వశ్చన్ చదివేటప్పుడు కీ పాయింట్సే గుర్తుపెట్టుకోవాలా. ఏంటి? పోస్టల్ హాలిడేస్, ఎన్ని రోజులు, ఇంతే ఇనఫ్. నీకు ఏ సర్కిల్ తీసుకున్నా అదే ఉంటుంది. సర్కిల్ ఏం మారేది ఉండదు. ఏం మారుతుంది? వాళ్ళు 17లోనే ఒక 3 ఉంటాయి మనకు. 14 కాన్ఫిడెంట్గా ఉంటాయి. ఒక 3 వచ్చేసేసి మారుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆ పండుగలు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటి వల్ల డిపెండ్ అయ్యి 3 మారుతుంటాయి. కాబట్టి సెలవులు అని ఇచ్చాడు మనకు 15, 16, 17, 18. అసలు 14 లేదు కాబట్టి ఇంకా డౌట్ కూడా రాదు. డైరెక్ట్గా 17 పెట్టేయచ్చు. మరి ఆ గ్రాంధిక భాష పెట్టుకుని వాడు ఇలాగే ఇచ్చాడు. మనకేమొద్దు. ఆ పేపర్ ఇచ్చిన వారు ఎటువంటి వారైనా ఏ విధంగానే మనకి కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో 17 పోస్టల్ సర్కిల్స్ హాలిడేస్ ఎన్ని? 17. అది తెలంగాణకైనా ఏపీకైనా వాట్ ఎవర్ ద సర్కిల్ ఇట్ మే బి, ద హాలిడేస్ విల్ బి 17. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసేసుకుంటే, రెవెన్యూ స్టాంప్స్ జారీ చేయ అధికారం ఎవరికి ఉంది? పరిధి ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం అని, కానీ మనకి ఇచ్చేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అది ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ పరిధిలో. వాళ్ళు చదువుకునేటప్పుడు స్టాంప్స్ అలా చదువుకోండి, కానీ మనకి ఇచ్చేది మాత్రం స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, తెలంగాణ పోస్టల్ సర్కిల్లో ఎన్ని ఫిలాటెలిక్, ఇది ఒకటే అండి, ఇది డైరెక్ట్గా ఎన్ని ఫిలాటెలిక్ బ్యూరోక్స్ ఉన్నాయంటే ఒకటే. మనకు అక్కడ ఉండేది ఒకటే, ఇంకా ఎక్కువ ఏం లేదు. దాని గురించి మనం డిస్కస్ కూడా అవసరం లేదు. సో నెక్స్ట్, ప్రతి ఉత్తరము ప్యాకెట్ లేదా పార్సల్ కనీసం ఎన్ని పోస్ట్ ఆఫీసుల తేదీ స్టాంపులు కలిగి ఉండాలి? నువ్వు ఒక లెటర్ పంపిస్తప్పుడు ఇంగ్లీష్ కూడా చదివితే కొంచెం క్లారిటీగా ఉంటుంది మనకు. ప్రతి ఉత్తరం నువ్వు పంపేటప్పుడు ఎన్ని స్టాంపులు ఉండాలి అని అడుగుతున్నాడు. ఎన్ని స్టాంపులు ఉంటాయి? నువ్వు బుకింగ్ చేసే స్టాంప్ ఆఫీస్ ఒకటి ఉండాలి మనకు. తర్వాత ఎక్కడైతే డెలివరీ చేస్తావు అక్కడ నువ్వు స్టాంప్ కొట్టి అక్కడ డెలివరీ చేస్తావు. అంటే బుకింగ్ ఏ రోజు చేసినావు నువ్వు వాళ్ళకు నెక్స్ట్ డెలివరీ ఏ డేట్ చేసినావు. సో 2 స్టాంపులు అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకటి బుకింగ్ ఆఫీస్, 2 డెలివరీ ఆఫీస్. ఒకటి బుకింగ్ ఆఫీసు, 2 డెలివరీ ఆఫీస్. నెక్స్ట్, ఉత్తరాల కోసం మాత్రమే, అంటే మీకు ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది? ఫర్ లెటర్స్ ఓన్లీ అని ఉంటుంది. ఫర్ లెటర్స్ ఓన్లీ ఉంటుంది బాక్స్ల మీద. మీరు అబ్జర్వ్ చేస్తుంటే రిజిస్టర్స్ అని ఉంటుంది కొన్ని వాటి మీద. సో అబ్జర్వ్ చేస్తే
మీకేమిచ్చాడు, ఉత్తరాల కోసం మాత్రమే, ఫర్ లెటర్స్ ఓన్లీ అని గుర్తు పెట్టబడిన ఉత్తరాలలో క్రింది వాటిలో వీటిని పోస్ట్ చేయవచ్చు. ఏం పోస్ట్ చేస్తాండి? ఉత్తరాలు కార్డ్సే కదండి, ఉత్తరాలు పోస్ట్ కార్డ్స్. ఫర్ లెటర్స్ ఓన్లీ అంత క్లియర్గా ఉంది. అప్పుడు మనం ఆ ఉత్తరాలు మాత్రం పోస్ట్ చేయాలి. వాటికి సంబంధించిన ఏంటివి? లెటర్లు మరియు పోస్ట్ కార్డ్స్, లెటర్లు మరియు పోస్ట్ కార్డ్స్ మాత్రమే పోస్ట్ చేయాలి. ఆప్షన్ వచ్చేసి 3 వస్తుంది మనకు. నెక్స్ట్, వాల్యూ పేబుల్ ఆర్టికల్స్ మరియు మనీ ఆర్డర్స్ కింది చిరునామాలకు బుకింగ్ చేయబడవు అని ఇచ్చాడు. క్వశ్చన్ కూడా క్లారిటీ చదవండి. కొంతమంది చేయబడును అని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతుంటారు ఫాస్ట్లో. సో చేయబడవు అన్నారు. డైరెక్ట్గా మన ఆప్షన్లు అన్నీ చదివితే పట్టణ వివోలకు ఎందుకు చేయకూడదని, ఏ వివోకైనా మనం వచ్చేసేసి మనీ ఆర్డర్ చేయొచ్చు. వీపీ పక్కన పెట్టండి, మన కీ పాయింట్ రెండిట్లో ఈజీగా ఉంది మనీ ఆర్డర్. సో నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీస్ ఆఫీస్కి ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. భారతదేశంలో నివసించే ప్రవాస భారతీయుడికి భారతదేశంలో ఎవరికైనా చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ విదేశాల పక్కన పెట్టేసండి, భారతదేశంలో ఎవరికన్నా కూడా మనీ ఆర్డర్ చేయొచ్చు. ఆర్మీ పోస్ట్ ఆఫీస్ దీనికి లేదు. వీపీ అనేది ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి లేదు. ఆప్షన్ సి. నెక్స్ట్, తపాలా శాఖలో ఎన్ని రకాల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి? ఇది ఏపీ సర్కిల్ వాళ్ళు కూడా అడిగాడు. టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో 3 ఉన్నాయి కదా మనకు, హెచ్ఓ, ఎస్ఓ, బిఓ. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు నైట్ పోస్ట్ ఆఫీస్ అని, మొబైల్ పోస్ట్ ఆఫీస్ అని వేరియేషన్స్లో ఉన్నాయి. కానీ రకాలు మనకు సెకండ్ క్లాస్లో వస్తుంది మనకు. ఇది 3 వచ్చేసి హెచ్ఓ, ఎస్ఓ అండ్ బిఓ. నెక్స్ట్, పోస్ట్ బాక్స్ యొక్క డిపాజిట్ మరియు వార్షిక అద్దె ఎంత అన్నాడు. సో సంవత్సరం అద్దె ఎంత అన్నాడు. పోస్ట్ బాక్స్ సంవత్సరం అద్దె ఎంత ఉంటుంది? 250 రూపాయలు ఉంటుంది మనకు. అదే పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ 2 తీసుకున్నాం అనుకో, రెండింటికి కలిసి 150 రూపాయలు ఉంటుంది. పోస్ట్ బాక్స్కి 150 రూపాయలు ఉంటుందండి మనకు. 150 రూపీస్ ఉంటుంది పోస్ట్ బాక్స్కి. పోస్ట్ బ్యాగ్, పోస్ట్ బాక్స్ 2 తీసుకున్నాం అనుకో, అప్పుడు 250 రూపాయలకి ఇస్తాను నీకు. 250 రూపాయలకి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్లియర్గా ఇచ్చాడు. పోస్ట్ బాక్స్ అని ఇచ్చాడు యొక్క డిపాజిట్ ఒకటే ఇచ్చాడు కాబట్టి 150 రూపీస్. అదే 2 ఇచ్చాడు అనుకోండి 250 రూపీస్. అదే 3 మంత్స్ కొనుక్కోండి, ఒకటైతే 50 రూపీస్, 2 అయితే 80 రూపీస్ తగ్గిస్తాడు 3 మంత్స్కి అయితే. సో నెక్స్ట్, ఏదైనా వ్రాసిన, ముద్రించిన, ఇంప్రెస్ చేయబడిన లేదా చిరునామా వైపు చేసిన, అంటే ఏదైనా ఒక లెటర్ ఉన్నప్పుడు దాని మీద ఏదైనా ముద్రలు వేయడం కానీ, లేదా పిన్స్ కొట్టడం కానీ, లేదా 2 అడ్రస్సులు రాయడం, మన మేధావులు ఉంటారు, 2 అడ్రస్సులు రాయడం కానీ, ఇలా చేసినప్పుడు వాటిని ఏం చేస్తాను నేను. ఇది మీకు ప్రొహిబిషన్ ఆర్టికల్స్లో సెక్షన్ 4లో వస్తుంది. మీకు పిఓ గైడ్ పార్ట్ 1లో సెక్షన్ 4లో ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఉన్న మీకు 214 అనేది ఉంటుంది మనకు. ఆ 214 క్లాస్ దీని గురించి తెలియజేస్తుంది మనకు. ఏమని ఉంటుంది? అవి రిటర్న్ ఏం చేయాలని ఉంటుంది. రిటర్న్ టు సెండర్ అనేది చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకు? ఉత్తరాలను ఆర్ఎంఎస్కి పంపించాలి, సంబంధం లేదు. రిటర్న్ లెటర్ ఆఫీస్కి లేదు, పంపకూడదు. సర్కిల్ హెడ్కి లేదు. ఉత్తరం పంపిన వారికి తిరిగి పంపించాలి. సో రిటర్న్ టు సెండర్ అనేది పంపించాలి. సో నెక్స్ట్, తపాలా శాఖలో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? ఇది ఏపీ వాళ్ళకు కూడా ఇచ్చాడు. సో జనరల్గా మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి దేశంలో? 23 సర్కిల్స్ అనేటివి ఉన్నాయి. కొన్ని మెర్జాయి కూడా. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు తీసేసుకుంటే అన్నిటికీ కలిసి మనకు నార్త్ ఈస్టర్న్ సర్కిల్ అని ఉంటుంది. షిల్లాంగ్ హెడ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే మేఘాలయ వరకు ఉంటుంది, ఎక్సెప్ట్ అస్సాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్సెప్ట్ అస్సాం, ద 6 స్టేట్స్ హ్యావ్ ద హెడ్ సర్కిల్ యాజ్ షిల్లాంగ్. సో నెక్స్ట్, ఒకవేళ ఆప్షన్లో తీసేసుకుంటే కూడా మీకు క్లియర్గా ఉంది. నెక్స్ట్, పోస్ట్ కార్డు యొక్క కొలతలు. ఇది అందరికీ తెలిసింది, 14x9. పోస్ట్ కార్డు యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు. ఇది జనరల్గా మనం ప్రతిసారి చదివే విషయమే. అది సింపుల్గా అలాగే బేసిక్ పాయింట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆర్మీ పోస్టల్ సర్వీస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? ప్రధాన కార్యాలయం ఆర్మీ పోస్టల్ సర్వీస్కి అసలు హెడ్ ఎవరు? ఏడీజీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్. ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ అంటారు. ఆయన ఎక్కడ ఉంటాడండి? బేస్ క్యాంప్ కదా, బేస్ సర్కిల్ అంటాం కదా మనం దాని ఆర్మీకి సంబంధించి. ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో అనేది ఉంటుంది. అది న్యూఢిల్లీ. ఆయన ర్యాంక్ వచ్చేసి మేజర్ జనరల్తో సమానం కదండి ఆయన ర్యాంక్. ఎవరిది? ఏడీజీది. సో ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు న్యూఢిల్లీలో అనేది ఉంటుంది. ఆర్మీకి పంపించాలంటే మనం ఏ విధంగా పంపిస్తాం? 56 ఏపీఓ లేదా 99 ఏపీఓ అని పంపిస్తాం. ఫీల్డ్ బేస్ సర్కిల్ అని కూడా ఉంటుంది మనకు దాంట్లో. సో అది వల్ల వేరియేషన్స్ చాలా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ తీసేసుకుంటే, దేశీయ బుక్ ప్యాకెట్ యొక్క బరువు ఎంత పరిమాణం మించకూడదు అన్నాడు. సింపుల్ కాన్సెప్ట్, ఈజీగానే ఇచ్చాడు, కన్ఫ్యూజ్ కాకుండా. ఆప్షన్లు కూడా చూడండి, 2, 3, 4 అని ఇచ్చాడు. 2 మనకు మామూలుగానే ఉంటుంది నార్మల్ లెటర్స్కి. సో ఏదండి? 5 కేజీస్. 5 కేజీస్ అనేది మనకు మించరాదు. సో 5 కేజీస్ అనేది మించరాదు. నెక్స్ట్ క్వశ్చన్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఇంతకన్నా ఎక్కువ వ్యవధిలో ప్రచురించబడదు. అసలు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ మనం పంపేటప్పుడు మాసపత్రికలు, పక్షపత్రికలు అంటాం మనం వాటికి ఎన్ని రోజులు పంపిస్తాము? రోజులు అనుకున్నా మనం ఏమంటాం? నెలకి అని ఫిక్స్డ్ చేస్తాం. బిల్లు కూడా 5వ తారీఖు లోపల చెల్లించాలని చెప్తాం మనం వీటికి సంబంధించి.
సో ఒక నెల అంటే మనకు ఒక నెల 20 రోజులు ఉంటుంది, ఒక నెల 28 ఉంటుంది, 30 ఉంటుంది, 31 ఉంటుంది. సో గరిష్టం ఏది ఉంటుందో అదే తీసుకోవాలి మనం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఇవ్వడం కోసం అలా కూడా ఇచ్చాడు. సో గరిష్టంగా ఏముంది మనకు ఆప్షన్లో 31 డేస్ ఉంది, అదే ఒక మంత్గా తీసుకున్నాడు కాబట్టి 31 డేస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, బీమా చేసిన ఆర్టికల్స్ ఎంత గరిష్ట విలువ వరకు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో బుక్ చేసుకో. బీఓలోన ఈ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఎంతవరకు చేసుకోవచ్చు, బీఓకి సంబంధించి పర్మిషన్ ఎంతవరకు ఉందంటే మనకు 500 రూపీస్ వరకు మాత్రమే ఉంది. 500 మించి లేదండి. ఇక్కడ బీఓలో మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎస్వైహెచ్ఓలోకి వెళ్తుంటే ఆ విలువలు అనేది మారుతూ ఉంటుంది. దానికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు, ఎంత విలువ ఇస్తారు అని మనకు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్లో ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం వీటి గురించి. ప్రతి పాయింట్ ఇప్పుడు మీరు తెలంగాణ సర్కిల్ తీసేసుకుని ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్లో ఈ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి మీకు వచ్చినవి. నెక్స్ట్, 10 సంవత్సరాల గ్రామీణ తపాలా సేవ పొందడానికి కనిష్ట గరిష్ట వయసు ఎంత అన్నాడు. మనకు ఆర్పిఐలో 5th పాయింట్ వచ్చేస్తుంది. 5th పాయింట్ 10 సంవత్సరాల ఆర్పిఐలో వచ్చేస్తుంది మనకు. అది మనకు పిఎల్ అయితే లేదు కానీ ఆర్పిఐలో ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, 19 పెట్టేసిండ్రు. 19 కాదండి, మీకు చిల్డ్రన్ పాలసీ దగ్గరికి వెళ్ళినారు. కానీ దీని దగ్గరకు వచ్చేస్తే మనకి ఎంత ఉంటుంది, 20 to 45 years పెట్టాడు. 20 to 45 years. సో ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకు, 20 to 45 years అంటే మనకు 27th సి ఆప్షన్ ఇచ్చాడు. 20 to 45 years అండి మనకు ఆన్సర్ వచ్చేసి. అది 5th ఆర్పిఐలో 5th పాయింట్ వచ్చేస్తుంది మనకు. సో నెక్స్ట్ తీసేసుకుంటే, పొదుపు ఖాతా అటల్ పెన్షన్ యోజన పథకంలో ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల సహాయ పెట్టుబడి పెడుతుంది అంటే షరతులు ఉంటాయండి. దాంట్లో ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు పెడుతుంది, 5 సంవత్సరాలకే పెడుతుంది మనకు. పథకంలోనే నీట్గా ఇచ్చేసింటాడు. ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలకి అనేది పెడుతుంది మనకు అటల్ పెన్షన్ యోజన ఏపీవైలోన. సో నెక్స్ట్, పొదుపు ఖాతా తెరవడానికి మైనర్ల వయసు ఇంతకన్నా ఎక్కువ ఉండాలి. ఎంత మినిమం ఎంత ఉండాలని దీని మీనింగ్. ఇంతకన్నా ఎక్కువ ఉండాలంటే మినిమం ఎంత, 10 సంవత్సరాలు. మినిమం ఎంత మనకు 9, 10, 11, 12 ఇచ్చాడు. చెప్పుకున్నాం మనం. మైనర్ ఖాతా తెరవాలంటే మనకు మామూలుగా ఎస్బీఐ అకౌంట్ తెచ్చుకోవాలంటే సింగిల్గా తెచ్చుకోవచ్చు, జాయింట్గా తెచ్చుకోవచ్చు. జాయింట్ ఏ, జాయింట్ బి అని ఉంటుంది. జాయింట్ ఏ ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి సంతకం పెట్టాల్సి వస్తుంది, ఇద్దరు ఓపెన్ చేస్తే. ఒకవేళ జాయింట్ బి అనుకో, ఎవరైనా ఒకరు వచ్చి సంతకం పెట్టుకోవచ్చు, విత్డ్రా సమయం కానీ డిపాజిట్ సమయంలో కానీ. ఇంకోటి, మైనర్ సంరక్షకుడితో గార్డియన్తో ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేసు గార్డియన్ అవసరం లేకపోతే, ఎవరికి, మైనర్కి గార్డియన్ అవసరం లేదంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు దాటే ఉండాలి. 10 సంవత్సరాల లోపలైతే ఖచ్చితంగా గార్డియన్ ఉండాలి. మరి 10 సంవత్సరాల తర్వాత గార్డియన్ అవసరం లేదంటే గార్డియన్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 18 years వరకు గార్డియన్తో ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేసు సపరేట్గా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు అనేది దాటి ఉండాలి. దీనికి ఎస్బీ పొదుపు ఖాతా సేవింగ్ అకౌంట్కి. సో నెక్స్ట్ తీసేసుకుంటే, జాతీయ పెన్షన్ ఎన్పిఎస్ రిజిస్ట్రేషన్ రుసుము ఎంత అన్నాడు. ఎన్పిఎస్ రిజిస్ట్రేషన్ రుసుము. సో మనకు స్టార్టింగ్లోన ఎన్పిఎస్ అకౌంట్ చేసినప్పుడు కూడా గుర్తుంటుంది ఎంత కట్ చేసినాను, 200 రూపీస్. 200 రూపీస్ ఎన్పిఎస్ చేశారు కదా, నేషనల్ పెన్షన్ సిస్టమ్ చేశారు. పాన్ కార్డు కూడా ఇచ్చారు కదా అందరికీ, జీఎస్ అందరికీ కూడా పాన్ కార్డు కూడా అరేంజ్ చేశారు ఎన్పిఎస్లో. రీసెంట్గా దాన్ని 14% కూడా పెంచారు. కండిషన్ కూడా ఇచ్చాడు కదా, పన్నులు మినహాయించని ఇచ్చాడు. సో 200 రూపీస్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోని మునుపటి జిల్లాలో అతిపెద్ద జిల్లా ఏది అన్నారు. మునుపటి జిల్లాలో అతిపెద్ద జిల్లా అంటే వైశాల్యం, విస్తీర్ణ పరంగా. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏరియా ఇన్ తెలంగాణ అని ఇచ్చాడు. ఇది మహబూబ్ నగర్. ఇంతకుముందు మహబూబ్ నగర్. అది ఏపీలో అయితే మనకు అనంతపురం డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. ఏపీలో అనంతపురం డిస్ట్రిక్ట్ వస్తుంది, తెలంగాణ అయితే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్, క్రింద పేర్కొన్న ప్రదేశాల్లో సూర్య యొక్క నిలువు కిరణాలు ఎక్కడ పడవు అని ఇచ్చాడు. ఎక్కడ పడవు, మన జాగ్రఫీ ఓరియంటెడ్ తీసేసుకుంటే, సూర్యుడు భూమధ్య రేఖ దగ్గర ఇలా ఉంటాడు. ఇలా వెళ్ళే కొద్ది ఏమవుతుంది, వాలు అవుతుంది. ఇలా వెళ్ళే కొద్ది 0, 23, 66.5 అండ్ పోల్స్ 90 degrees అనేది వచ్చేస్తుంది. సో మనం భారతదేశం ఇలా తీసేసుకుంటే, భారతదేశం మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడండి, ముంబై ఇచ్చాడు, ఇక్కడ ఉంది. నెక్స్ట్, శ్రీనగర్ ఇచ్చాడు, ఇక్కడ ఉంది. ఇక్కడ భారతదేశం తీసుకుంటే శ్రీనగర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, చెన్నై ఇచ్చాడు, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్, హైదరాబాద్ ఇచ్చాడు, ఇక్కడ ఉంది. సో సూర్యుడు ఇలా వెళ్తుంటాడు, నిలువుగా ఇక్కడ వరకే వెళ్తాడు, 23.5 degrees వరకే. అంటే ఇక్కడ వరకు ఉంది ఈ గుజరాత్లో. సో గుజరాత్ కంటే కింద ముంబై ఉంది, మహారాష్ట్ర. హైదరాబాద్ తెలంగాణ కిందనే ఉంది, చెన్నై తమిళనాడు కిందనే ఉంది. సో సూర్యుని కిరణాలు 23.5 degrees వరకు మాత్రం నిలువుగా పడతాయి, దాని తర్వాత వాలుగా పడతాయి. సో ఆప్షన్లో మనకు శ్రీనగరే ఉంది. 23.5 degrees కంటే కింద 3 నగరాలనే, పైన ఒకటి ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి శ్రీనగర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్, ప్రపంచంలో కరోనా వ్యాప్తితో ఎన్ని దేశాలు భూభాగాలు బాధపడుతున్నాయి. ఆల్మోస్ట్ ఇది చైనాతో మొదలైంది, కానీ దేనితో ఎండ్ అయిందని, దేనితో ఎండ్ కాలేదు. సో మన కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది, కానీ ఇంతవరకు ఎక్కడా తగ్గలేదు.
మన చైనా వాడి అన్ని డూప్లికేట్ వస్తువులు, నకిలీ వస్తువులు తయారు చేస్తుంటాం, కానీ ఒక కరోనా విషయంలో ఒరిజినల్ వస్తువులు తయారు చేసేవాడు వాడు. సో ఒరిజినల్ కానీ ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలకే కరోనా పాకింది. న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బాగా ఐడియా ఉంటుంది. సో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 206 దేశాలు. మన 206ది గుర్తించినారు, 207 కూడా గుర్తించారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఆప్షన్లో? 200 పైన అని ఇచ్చాడు. సో ఆన్సర్ అనేది అదే అవుతుంది. నెక్స్ట్, క్రింద పేర్కొన్న వారితో ఎంజీఎన్ఆర్జీఎస్ అమలు చేయబడుతుంది. ఎన్ఆర్జీఎస్ కరువు పని ఎక్కడ చేస్తారు? సో జీడిఎస్లు అందరూ కూడా కరువు పని డబ్బులు పంచిన వాళ్ళే. ఎక్కడ పంచినారు? పల్లెల్లోనే ఎక్కువ చేస్తారు, పట్టణాల్లో తక్కువగా ఉంటుంది. కొన్ని పట్టణాల్లో ఈ మధ్యలో, ఇంతకుముందు అసలే లేదు పట్టణాల్లోన. సో గ్రామ పంచాయతీ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర శాసనసభ, గవర్నర్ కాదు, రాష్ట్ర శాసనసభ కాదు, కలెక్టర్ కాదు, ఎక్కడ? గ్రామ పంచాయతీ. నెక్స్ట్, క్రింద పేర్కొన్న వారిలో ఏది భారతదేశం యొక్క శాస్త్రీయ నృత్యం కాదన్నాడు? శాస్త్రీయ అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశం నృత్యం అని లేదు, శాస్త్రీయ నృత్యం అన్నాడు. సో కథక్ భారతదేశానిది, సత్రియ భారతదేశానిది, మణిపురి భారతదేశం, బాంగ్రా మంది కాదు. ప్రజెంట్ పంజాబ్లో ఉంది కాదు, అది మనది కాదు. ఇన్ కేస్ గుజరాత్లో కూడా ఉంది అది ఇప్పుడు ప్రజెంట్, కానీ మనదైతే శాస్త్రీయ నృత్యం కాదు. అఫీషియల్గా మిగతా ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ ఆఫ్ ఇండియన్ డ్యాన్స్. సో నెక్స్ట్ తీసేసుకుంటే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మహాత్మాని ఎవరు పిలిచారు? మహాత్మాని ఎవరు పిలిచారు? అసలు మహాత్మా గాంధీకి బిరుదులు ఏమున్నాయి మనకు? బాబూజీ అని పిలుస్తాం, మహాత్మా అని పిలుస్తాం, తర్వాత తీసేసుకుంటే మనం ఇంకా నేతాజీ అని పిలుస్తాం. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతేనా? సో మనకు బాబూజీ అని పిలిచింది ఎవరు? సో జవహర్లాల్ నెహ్రూ బాబూజీ అని పిలుస్తాడు. మహాత్మా అని పిలిచింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అని పిలుస్తాడు. జాతిపిత అని ఎవరు పిలుస్తారు? సుభాష్ చంద్రబోస్ పిలుస్తాడు జాతిపిత అని చెప్పేసి. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మహాత్మా. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఎప్పుడు వరకు దీన్ని పొడిగించారని ఇచ్చాడు. రీసెంట్గా న్యూస్ ఛానల్స్ ఫుల్గా అదరగొట్టేసినాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నవంబర్ 2020 వరకు పొడిగించిందని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి నవంబర్ వరకు. నెక్స్ట్, సో తెలంగాణ సర్కిల్స్ కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాడని. ఏపీలో ఇవ్వలేదు, తెలంగాణలో కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. సో కొంచెం ఇక్కడ అప్డేటెడ్గా ఉంటే సరిపోతుంది మనకు. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేత అభివృద్ధి చేయబడిన సంభావ్య కోవిడ్-19 వ్యాక్సిన్ పేరు. అసలు మన వాళ్ళు ఒక కోవిడ్కి వచ్చేసేసి కరోనాకి ఒక వ్యాక్సిన్ అనేది పేరు పెట్టారు. మన భారత్ వాళ్ళు ఒక పేరు పెట్టారు. అది ఏం పేరు పెట్టారంటే కోవాక్సిన్. వ్యాక్సిన్ అనే దానికి మన వాళ్ళు కోవిడ్ కదా, ఈ కో అనేది యాడ్ చేసినారు. వ్యాక్సిన్ జనరల్గా ఏ వ్యాధికైనా వ్యాక్సిన్ అనేది కనుక్కోవాలి. సో కరోనా కాబట్టి కరోనాలో 2 లెటర్లు తీసేసుకొని కోవాక్సిన్ అని పేరు పెట్టారు, అంతేం లేదు. సో కోవాక్సిన్ మన వాళ్ళు పేరు పెట్టింది. సో నెక్స్ట్, క్రింది వాణిలో యూనిటేరియన్ స్కూల్ ఆఫ్ ఎథిక్స్ యొక్క ముఖ్యమైన సూత్రం ఏది అన్నాడు? ఎథిక్స్ సంబంధించి ఏదైనా సరే పాజిటివ్గానే ఉంటుంది, విలువలతో కూడినటువంటి నైపుణ్యాభివృద్ధి చాలా ఉంటాయి దాంట్లోన. సో తెలంగాణ వాళ్ళకి ఎథిక్స్ నుంచి కూడా టచ్ చేశాడు, ఏపీ వాళ్ళకి టచ్ చేయలేదు, తెలంగాణ వాళ్ళకి టచ్ చేయడు. దీనిలో గొప్ప ఆరోగ్య సూత్రం, గొప్ప ఆనంద సూత్రం, గొప్ప గౌరవ సూత్రం, గొప్ప సంపద సూత్రం. ఎథిక్స్ సంబంధించి ఎప్పుడు కూడా మనకున్నటువంటి బేసిక్ వాల్యూ ఏంటంటే హ్యాపీనెస్ మాత్రం దానికి బేసిక్ సూత్రం. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఇది గొప్ప ఆనంద సూత్రం, హ్యాపీనెస్ ఫార్ములా. నెక్స్ట్, ఎన్నిసార్లు ఒక వ్యక్తి భారతదేశ అధ్యక్షుడిగా కావచ్చు? రాష్ట్రపతి, ఇక్కడ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి. ఎన్నిసార్లు కావచ్చు అండి? ఇప్పుడు అమెరికా తీసుకుంటే 2 సార్లు కావచ్చు రాష్ట్రపతిగా. భారతదేశాన్ని తీసేసుకుంటే ఎవరైనా 2 సార్లు ఎన్నిక కావాలి. ఎందుకంటే మనకు మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నుంచి తీసుకున్న ప్రజెంట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వరకు ఒకే ఒక రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఎన్నికైనాడు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ, జాకిర్ హుసేన్ కానీ, వివి గిరి కానీ, మన నీల సంజీవ రెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, మహమ్మద్ హిదాయతుల్లా, వీళ్ళంతా శంకర్ దయాళ్ శర్మ, ఆర్ వెంకటరామన్ తీసేసుకుంటే బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రం 2 సార్లు ఎన్నికాడు. కానీ భారత రాజ్యాంగంలో 1 సారి లేదా 2 సార్లు లేదా 3 సార్లు అయినటువంటి విధానం అయితే లేదు, ఎన్నిసార్లైనా కావచ్చు. అందుకే జవహర్లాల్ నెహ్రూ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఉద్దేశించి, నువ్వు మళ్ళీ 3వ సారి రాష్ట్రపతిగా పోటీ చేసి నేను రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి 2 సార్లు నామినేట్ కావాలా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని దిగిపోతాడు ఆయన. సో ఇన్నిసార్లు అనేటువంటి విధానం అయితే లేదు. మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఎన్నిసార్లైనా కావచ్చు, పరిమితి అనేది లేదు. 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ లెక్కలకు వచ్చేస్తే మనకు 2/5ను 3/4తో భాగించండి అని ఇచ్చాడు. 41. 2/5ను 3/4తో భాగించండి, 3/4తో భాగించండి. సో మనకు A/B/C/D ఏమవుతుంది? మార్పు ఉల్టా అవుతుంది, D/C అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే 2/5 ఇంటూ ఇది ఉల్టా అవుతుంది 4/3, 2 4
8 5 వల్ల 15. ఆన్సర్ వచ్చేసి 8/50. సింపుల్ ఉల్టా అవుతుంది, కింద ఉంది కదండి మనకు. ఒకవేళ మీరు మల్టిపుల్ చేసుకున్నా కూడా అలాగే వచ్చేస్తుంది ఫైనల్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, డి అవుతుంది. ఎంత, 8/15. నెక్స్ట్ 1 + 2 ఇంటూ -4. 1 + 2 ఇంటూ -4ను 5 ద్వారా భాగించండి అన్నాడు. 5 ద్వారా భాగించండి అన్నాడు. 5 యాక్చువల్ బోర్డర్ మోసలు ఇచ్చింటే మన వల్ల కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, కానీ డైరెక్ట్గా ఇచ్చాడు. దీనితో భాగించండి అన్నాడు. సో దీన్ని ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోవాలా. 1 + 2 3 ఇంటూ -4 3 12 మైనస్ డివైడెడ్ బై 5. సో -12/5 -12/5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు బి అవుతుంది. నెక్స్ట్ 43 5250 పి మరియు క్యూ యొక్క ఆదాయం. సో ఆదాయాలు ఇచ్చాడు, దీన్ని మీరు ప్రాఫిట్ అండ్ లాస్గా తీసుకుంటున్నారు, కానీ ఈ ప్రాబ్లం వచ్చేసి మీకు టైమ్ అండ్ వర్క్ రీతిలో ఇచ్చాడు, టైమ్ అండ్ వర్క్ విధానంలో ఇచ్చాడు మీకు. సో పి క్యూ యొక్క ఆదాయం ఇచ్చాడు. పి ప్లస్ క్యూ యొక్క ఆదాయం ఇచ్చాడు. ఎంత, 5000 పి ప్లస్ 43. పి మరియు క్యూ యొక్క సగటు నెలసరి ఆదాయం 6000 సగటు ఇచ్చాడండి, యావరేజ్ చూడండి. నెక్స్ట్ క్యూ మరి ఆర్ యొక్క ఆదాయం 5250. 5250 క్యూ ప్లస్ ఆర్. నెక్స్ట్ ఆర్ ప్లస్ పి ఎంత ఇచ్చాడు, 5000 ఇచ్చాడు. ఆర్ ప్లస్ పి యొక్క ఆదాయం ఇచ్చాడు 5000. అయితే పి యొక్క ఆదాయం ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఇది యావరేజ్ ఇచ్చాడు కదా, యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇవన్నీ 2p 2q 2r. సో కామన్ తీస్తే ఏమవుతుంది, 2p + q + r ఈజ్ ఈక్వల్ టు, ఇవి మొత్తం యాడ్ చేయండి, అన్ని యావరేజే కదా, యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6000 తర్వాత 2000 మొత్తం 5000 5250 యాడ్ చేస్తే 16250 వస్తుంది మనకు. 16250 రూపాయలు వస్తుంది. సో ఇది రావాలంటే ఏం చేయాలి, 2 అవతల పంపించాలి. అవతల పంపిస్తే ఏమవుతుంది, బై అవుతుంది. p + q + r ఈజ్ ఈక్వల్ టు 16250/2 వస్తుంది. సో తీసేస్తే 216 రెండవ కాట్ల. సో 8125 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు p + q + r. మనకి ఏం అడిగాడు, p అడిగాడు. అంటే ఏం చేయాలి, q + r అనేది తీసివేయాలి. సో q + r ఎంత, 5250 రూపాయలు. సో 5250 రూపాయలు మనం తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 2875 రూపాయలు. సో 5 సో 8 సో నెక్స్ట్ 7 8 2. సో 2875 రూపాయలు అనేది ఆన్సర్ అవుతుంది మనకు. సో 2000. సో ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది, సి అవుతుంది. సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 44 తీసేసుకుంటే మనకు 44 సగం శాతం దశాంశంగా వ్రాయబడినది అన్నాడు. సగం శాతం అంటే 50, 100%. దశాంశంగా రాయబడినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక 0 ఉంది, పర్సెంటేజ్ ఎంత, 2 సున్నాలు. సో 0.005 అవుతుంది ఆన్సర్. ఎంత అవుతుంది, 0.005. సో పాయింట్ తర్వాత ఆల్రెడీ ఒకటి ఉంది మనకు, దశాంశం అడిగినాడు కదా. సో నెక్స్ట్ పర్సెంటేజ్ 2. సో ఓవరాల్గా తీసేసుకుంటే 0.005 షార్ట్ కట్ అండి. మన ప్రాబ్లం తీసేసుకుంటే మన లెంత్ అవుతుంది. రాజు ఒక వస్తువును 8250 రూపాయలకి కొన్నాడు. సో నెక్స్ట్ 45 తీసేసుకుంటే రాజు ఒక వస్తువును 8220 రూపాయలు కొనుగోలు చేసి 8220 రూపాయలకి కొనుగోలు చేసి 25% లాభంతో అమ్మినాడు. ఎంత లాభంతో, 25% లాభంతో అమ్మినాడు. అమ్మి ఆ మొత్తంతో ఇంకో వస్తువును కొన్నాడు. ఒక వస్తువు కొని 100 రూపాయలు కొని 25 రూపాయల లాభానికి 125 రూపాయలకు అమ్మి మళ్ళీ దాంతో ఇంకోటి కొన్నాడు 125 రూపాయలకి. కొని ఏం చేసినాడు, మళ్ళీ దాన్ని 20% నష్టానికి అమ్మినాడు, మళ్ళీ 20% నష్టానికి అమ్మినాడు. 20% నష్టానికి అమ్మడం అనేది జరిగింది. అయితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అయితే ఎంత శాతం అని ఇవ్వడం జరిగింది. అయితే ఎంత శాతం, డైరెక్ట్ మనకు షార్ట్ కట్ మెథడ్ ఇది. డైరెక్ట్ తీసేసుకుంటే మనకు ఏమొస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది, 8220 రూపాయలు వస్తుంది. ఏ విధంగా, దీన్ని 25% తీసేస్తాయి దీంట్లోన. సో నెక్స్ట్ 20% తీసేస్తే మనకు సేమ్ విలువ అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలకు కొన్నాడు ఒక వస్తువుని, కొనిదాన్ని 25% లాభానికి అమ్మినాడు. 25% ఎంత, 125 రూపాయలు వస్తుంది. సింపుల్, మీకు సింప్లిఫై చేస్తున్నాను, 125 రూపాయలు అయింది. నెక్స్ట్ దీన్ని 20% నష్టానికి అమ్మినాడు అన్నాడు. దీనిలో 20% ఎంత అవుతుంది, 20 రూపాయలు అవుతుంది, 25 రూపాయలు అవుతుంది. ఎలా అవుతుంది, 20% కనుక్కో, 21 24. సో సారీ అండి, 125 ఇక్కడ తీసేసుకోవాలి.
125 అంటే 5 భాగాలు చేయి. 5 × 25 5 భాగాలు అవుతుంది కదా, ఎంత అవుతుంది? 125. సో మనకు 20%, 100లో 20% ఎంత అవుతుంది? 5వ భాగం అయితే 25 ఐదులు 100. సో అప్పుడు మనకు 25% ఎంత అవుతుంది? 20. సో దీంట్లో మనకి ఇప్పుడు ఎంత అవుతుంది? మళ్ళీ 100 వస్తుంది, 100 వస్తుంది. సో 100 రూపాయలు కొని 25% అంటే 125 రూపాయలు. దీన్ని మళ్ళీ 20% నష్టానికంటే 20% ఎంత అవుతుంది? 25 రూపాయలు అవుతుంది. సో దీన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. 25% లాభానికంటే 25/100, మళ్ళీ 20% నష్టానికంటే 80/100 చేస్తే మనకి ఎంత వస్తుంది? మళ్ళీ 8,220 రూపాయలు వస్తుంది. సో నష్టము లేదు, లాభం అనేది దీంట్లో లేదు. సో నెక్స్ట్ తీసేసుకుంటే మనకు 46 5,220 రూపాయలు 2 సంవత్సరాలు అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మనకి పి వాల్యూ ఇచ్చాడు, టీ వాల్యూ ఇచ్చాడు, ఆర్ వాల్యూ ఇచ్చాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది I = PTR/100 ఇచ్చాడు. సో మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 5,220 రూపాయలు ఎంతకి? 2 సంవత్సరాలకి 6% సాధారణ వడ్డీ ఎంత అడిగాడు. ఫార్ములాలో చేస్తే సరిపోతుంది. 5,200 ఇచ్చాడు, 6% ఇచ్చాడు, తర్వాత ఎన్ని? 2 సంవత్సరాలు బై 100 ఇచ్చాడు. చేస్తే ఎంత వస్తుంది మనకి? ఆన్సర్ వచ్చేసి డి 624 రూపాయలు వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 624 రూపాయలు వస్తుంది. ఎలా అంటే 2 సున్నాలు పోతుంది. 6 × 12, 12 × 24, 12 × 60, 624. సో నెక్స్ట్ క్వశ్చన్ 47. ఏ మరియు బి కలిసి ఒక పనిని 15 రోజులు పూర్తి చేస్తే, ఏ మరియు బి కలిసి ఇద్దరు కలిసి ఒక పనిని 15 రోజులు చేస్తే, బి ఒకటి ఆ పనిని 20 రోజుల్లో చేస్తే, క్వశ్చన్ ఏంటి మనకు? ఏ మరియు బి కలిసి ఇద్దరు 15 రోజుల్లో పూర్తి చేస్తారు. బి ఒంటరిగా 20 రోజుల్లో చేయగలడు. అయితే ఏ ఒంటరిగా ఇద్దరు కలిసి మనకు 15 రోజులు చేస్తే, ఒక వ్యక్తి 20 రోజుల్లో చేస్తే, ఇంకో వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడని ఇచ్చాడు. అంటే మనకి ఏమి ఇచ్చాడు? A + B 15 రోజులు, బి 20 రోజుల్లో చేస్తాడు. అయితే ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు అన్నాడు. సో మనకు యాజ్ యూజువల్గా ఫార్ములా ఏ మొత్తం ఎన్ని రోజుల్లో చేయగలడు. అప్పుడు ఏం చేస్తాం? A + B - B చేస్తాం. మొత్తము బి తీసేస్తే ఏ వస్తుంది. సో A + B ఎంత? 15 రోజుల్లో చేస్తాడు. బి ఎంత? 20 రోజుల్లో చేస్తాడు. సో తీసేసుకుంటే మనకు ఎల్సిఎం 60 వస్తుంది. 15 4 23 తీసేసుకుంటే 1/60. సో 60 రోజుల్లో చేయగలడు ఏ టైమ్ అండ్ వర్క్లో. ఇంకా సింపుల్ ఫార్ములా మీకు x - y/xy తీసేసుకున్నా కూడా అలాగే వచ్చేసింది. సో నెక్స్ట్ 48. ఒక వ్యక్తి కొంత దూరం కాలినడకన నడిచి తిరిగి అదే స్థలానికి మళ్ళీ సైకిల్ మీద వచ్చాడు. వెళ్ళేటప్పుడు కాలినడకన వెళ్ళాడు, వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చాడు. సో ఎంత టైం పట్టిందట ఆయనకి? 6 గంటల 15 నిమిషాలు. 6 గంటల 15 నిమిషాలు అనేది పట్టింది ఆయనకి. నెక్స్ట్ అదే వ్యక్తి 2 వైపులా కాలినడకలో వెళ్తే, ఒక వ్యక్తి ఓ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వచ్చినాడు. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు, వచ్చేటప్పుడు సైకిల్ మీద వస్తే ఈ విధంగా 2 వైపులా నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఎంత సమయం పట్టిందంట? 2 వైపులా నడుచుకుంటూ వస్తే మనకు 7 గంటల 45 నిమిషాలు. 7 గంటల 45 నిమిషాలు పట్టింది. అయితే ఆ వ్యక్తి 2 వైపులా సైకిల్ మీద ఒకవేళ 2 సార్లు నడుచుకుంటూ వెళ్తే ఇటు 7 గంటల 45 నిమిషాలు. నడుచుకుంటూ వెళ్ళి సైకిల్ మీద వస్తే ఈ విధంగా. ఇన్ కేస్ 2 వైపులా సైకిల్ మీద వెళ్తే ఎంత సమయం? ఇంకా తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? షార్ట్కట్ ఫామ్లో తీసేసుకుంటే మనకు 45లో 15 పోతే 30 నిమిషాలు, 7లో 6 పోతే 1. సో 1 గంట 30 నిమిషాలు. మనకి ఎంత అడిగినాడు? 2 వైపులా సైకిల్తో, ఇక్కడ 2 వైపులా కాలినడక, ఇక్కడ కాలినడకన ప్లస్ సైకిల్ తీసేస్తే ఏమొస్తుంది మనకు? సైకిల్ విలువ వస్తుంది. ఇప్పుడు 2 వైపులా సైకిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ సైకిల్ ఉంది కదా మనకు. 6 గంటల 15 నిమిషాలు, 1 గంట 30 నిమిషాలు తీసేస్తే 30 నిమిషాలు, 4 గంటల 45 నిమిషాలు. 4 గంటల 45 నిమిషాలు వస్తుంది. 4 గంటల 45 నిమిషాలు. షార్ట్ ఫార్ములా ఇక్కడ 2 వైపులా నడుచుకుంటూ, ఒకటి సైకిల్ ఒకటి నడుచుకుంటూ తీసేస్తే మనకు సైకిల్ అనేది వచ్చేస్తుంది. సో దీని నుంచి సైకిల్ నుంచి తీసేసుకుంటే మనకు దీంట్లో మళ్ళీ తీసేస్తే కాలినడక 2 సైకిల్ అనేది వచ్చేస్తుంది. 4 గంటల 45 నిమిషాలు అనేది వచ్చేస్తుంది. అదే మనకు ఆన్సర్ సి. నెక్స్ట్ 1 రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, తర్వాత మనకి ఇంకా 10 రూపాయల నోటు విలువతో ఒకటి దగ్గర 480 రూపాయలు ఉన్నాయంట. అంటే 1 రూపాయి నోటు ఉంది, 5 రూపాయల నోట్లు ఉన్నాయి, 10 రూపాయల నోట్లు. ఆ మొత్తం విలువ అంటే దగ్గర 1 రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయల నోట్లు మొత్తం 480 రూపాయలు ఉన్నాయి అన్ని లెక్కేస్తే. అయితే ఏమడిగినాడు మనకు క్వశ్చను? నోట్ల సంఖ్య ఎంత? అతని వద్ద ఉన్న నోట్ల సంఖ్య 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయల నోట్లు మొత్తం ఎన్ని ఉన్నాయని అడిగాడు మనకి. ఆ నోట్ల సంఖ్య అనేది మనము కనుక్కోవాలి. సో ఏ విధంగా కనుక్కుంటాం మనకు? సో మొత్తం తీసేసుకుంటే నీకు 1 రూపాయి,
తర్వాత ప్లస్ 5 రూపాయలు ప్లస్ 10 రూపాయల నోట్లు తీసేసుకుంటే విలువ ఎంత? 16 రూపాయలు. విలువ 16 రూపాయలు. నీకు కూడా ఇచ్చింది విలువనే కదా. ఇప్పుడు డివైడ్ చేయి విలువ. మొత్తం నోట్లు ఎన్ని ఉన్నాయి యావరేజ్గా తెలుస్తుంది. సో 16 కన్నా 16 వల్ల 48. సో 30 రూపాయలు వచ్చింది నీకు యావరేజ్గా. విలువ ఎంత వచ్చింది నీకు? 30 రూపాయలు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు 1 రూపాయి నోట్లు తీసేసుకో. 30. సో విలువ ఎంత వస్తుంది? 30 రూపాయలు. 1 రూపాయి నోట్లు. నెక్స్ట్ 5 రూపాయల నోట్లు 30. డబ్బులు ఎంత? 150 రూపాయలు. నెక్స్ట్ 10 రూపాయలవి 30 నోట్లు ఎంత? 300 రూపాయలు. లెక్క 480 రూపాయలు వచ్చిందా? నోట్లు ఫస్ట్ ఎన్ని యావరేజ్గా చూసుకోవాలి. 1 రూపాయతో 30 నోట్లు 30 రూపాయలు అంటే 1 × 30. 5 రూపాయలు 30 నోట్లు 5 వల్ల 15. 10 రూపాయలు 30 రూపాయలు. సో ఎంత వస్తుంది మనకు? 300 రూపాయలు. ఇప్పుడు నోట్లు లెక్క ఎన్ని ఉన్నాయి నోట్లు? 90 నోట్లు. సో ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది నీకు. 90 నోట్లు అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూసేసుకుంటే మనకు 15 గుడ్ల ధర 75 రూపాయలు వేయచ్చు. 4 డజన్ల ఖరీదు ఎంత అన్నాడు. నీకు 15 గుడ్ల ధర ఇచ్చాడు. 15 గుడ్ల ధర ఎంత ఇచ్చాడు? 75 రూపాయలు ఇచ్చాడు. 15 గుడ్ల ధర 75 రూపాయలు అంటే ఒక గుడ్డ ఎంత అవుతుంది? 15 75. 5 రూపాయలు అవుతుంది ఒక గుడ్డు ధర. నీకు ఎంత అడిగినాడు? 4 డజన్లు అడిగాడు. 4 డజన్లు. డజన్ అంటే 12. డజన్ అరటి పండ్లు అంటాం. 12 అరటి పండ్లు ఇస్తారు. 12 48. సో 48 గుడ్ల ధర ఎంత? ఒక గుడ్డు ధర 5 రూపాయలు అయితే 48 గుడ్ల ధర ఎంత? 540. 5 20 24. సో 240 రూపాయలు అనేది అవుతుంది మనకు. సో ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. సో ఇది మనకు తెలంగాణ పేపర్ యొక్క న్యూస్ అనాలిసిస్. సో ఓ విధంగా చూసుకుంటే ఏపీ పేపర్ కంటే కొంచెం బాగానే ఇచ్చాడు తెలంగాణ పేపర్. ఏపీ పేపర్తో పోల్చుకుంటే కొంచెం కష్టం. సో కొంచెం మనకు జనరల్ ఓరియంటెడ్గా ఇచ్చాడు. అలా థింక్ చేస్తే సరిపోతుంది. బట్ ఓవరాల్గా పేపర్ చూస్తే ఆల్మోస్ట్ 35 to 40 క్వశ్చన్స్ ఈజీగా పెట్టచ్చు. ఆ 10 to 15 క్వశ్చన్స్ మీరు కొంచెం కష్టపడాలి. సో ఏదైనా సరే మన సబ్జెక్ట్ మన దగ్గరే ఉంటుంది. మన కష్టం మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడున్నటువంటి అనుభవాన్ని, ఇప్పుడు చేసినటువంటి మీరు ఈ తప్పుల్ని, సో చిన్న తొందరపాట్లు పెట్టింటారు కొన్ని. నీకు ఆన్సర్ తెలుసు కానీ తొందరపాట్లు పెట్టింటారు. అవన్నిటిని రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ మనకు పోస్ట్ మ్యాన్ ఉంది, పిఏ త్వరలోనే ఉంది. ఆ ఎగ్జామ్స్లో ఈ తప్పులన్నీ కూడా మనకు పోకూడదు. మళ్ళీ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది ఫ్యూచర్లోన. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయండి. మనం ప్రతిసారి అందరూ చెప్తుంటారు, మనం కూడా అనుకుంటుంటాం తొందరపడకూడదని. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మన మైండ్ సెట్ అనేది మారుతుంది. సో ఆ టైంలో కొంచెం కూల్గా ఉండి, కొంచెం మనసు కంట్రోల్గా చేసేసుకొని, కొంచెం పొసెసివ్నెస్ పక్కన పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం అంటే చాలా దుర్భరమైన విషయం అది. సో మళ్ళీ ఇటువంటి అవకాశాలు మనకు 3 నెలలకు 6 నెలలకు ఒక్కోసారి ఇప్పుడు చూడండి 2 years వరకు రాలేదు MTS. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి రాసుకోండి. పేపర్ మనకు సిలబస్ నుంచి బయటికి వెళ్ళడం, ఒక్కోసారి ఆ క్వశ్చన్ అడిగే విధానం మారుతుంటుంది. కాబట్టి ఇంకా మనకి పేపర్ ఇలా టఫ్ ఇచ్చినప్పుడే మేలు. ఎందుకు చదువుకున్నవాడు అప్లికేషన్ ఓరియంటెడ్ ఇచ్చిన వాళ్ళే ఈజీగా పేపర్ ఉందనుకోండి అందరికీ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఏం ఐదరైపడొద్దండి. ఈజీగానే పేపర్ వస్తుంది. నెక్స్ట్ టైం ఉంటుంది. మనం బాగా చదివితే అన్నీ ఈజీగానే అవుతాయి. సో మీ అందరికీ తెలంగాణ ఈ పేపర్ రాసిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. మా పవన్ ట్యుటోరియల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేసేస్తున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము త్వరలోనే పోస్ట్ మ్యాన్ మరియు పిఏకి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు జరిగినటువంటి బ్యాచ్ కంటే నెక్స్ట్ అడిషనల్గా కొత్త మెథడ్స్ అనేవి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ లెర్నింగ్ స్కిల్స్లో కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అనే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. సో మా సంస్థ తరపున నుంచి తెలంగాణ సర్కిల్ రాసినటువంటి అందరి అభ్యర్థులకు కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనడాలు.